మరో బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ వ్యాలీలోని జువైనల్ హోమ్స్ నుంచి బాలికలు తప్పించుకునే ప్రయత్నం చేశారు. తమను జువైనల్ హోమ్ నుంచి పంపించి వేయాలంటూ బాలికలు డిమాండ్ చేస్తున్నారు. తమకు స్లీపింగ్ టాబ్లెట్లు ఇచ్చి మానసిక రోగులుగా తయారు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. విశాఖ జువైనల్ హోమ్ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత కూడా స్పందించారు. విశాఖ నగర సిపి విశాఖ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. మహిళా పోలీసు అధికారి తహసీల్దార్ను జువైనల్ హోమ్కి తరలించి పూర్తి వివరాలు సేకరించాలని తెలిపారు. తక్షణమే విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ కూడా కలెక్టర్కి ఆదేశించారు. ఆరోపణలు వాస్తవం తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అనిత సూచించినట్లుగా సమాచారం. బ్రేకింగ్ లో చూస్తున్నాం. విశాఖ వ్యాలీలోని జువైనల్ హోమ్స్ నుంచి బాలికలు తప్పించుకునే ప్రయత్నం చేశారు. తమను జువైనల్ హోమ్ నుంచి పంపించి వేయాలని బాలికలు డిమాండ్ చేస్తున్నారు. యాక్చువల్గా అక్కడ ఏం జరిగింది, మరింత అదనపు సమాచారం అందించడానికి ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ఈ జువైనల్ లో ఉంటున్నటువంటి అక్కడ బాలికలు చేస్తున్న డిమాండ్ ఏమిటి? ఎందుకు పంపించి వేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు? విశాఖపట్నం జువైనల్ హోమ్ సంబంధించి కొంతమంది బాలికలు ఈ రోజు అక్కడ కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళంతా కూడా జువైనల్ హోమ్ నుంచి బయటికి రావడం జరిగింది. ఎందుకనంటే వాళ్ళు వివిధ కేసుల్లో అక్కడికి వచ్చి అక్కడ ఉన్నారు. అయితే కొంతమంది పోక్సో కేసెస్ లో అక్కడ వాళ్ళంతా కూడా హోమ్స్ కి తరలించబడి ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా మైనర్స్ కావడం, మేజర్స్ అయిన తర్వాత కేసులకు సంబంధించి కోర్టులో ప్రొసీడింగ్స్ నడుస్తున్న నేపథ్యంలో వాళ్ళని పంపించడానికి అవ్వదు అని అక్కడ ఉన్న అధికారులు తేల్చడంతో వాళ్ళు ఇంటికి వెళ్తామని గొడవ చేస్తూ వాళ్ళ పేరెంట్స్కి అయితే ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాము, మేము ఇక్కడ ఉండలేము అని చెప్పి సమాచారం ఇచ్చి మమ్మల్ని పంపించేయమని చెప్పమని కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళు తీవ్రమైన ఆరోపణలు అయితే చేశారు. అక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మేము వాళ్ళు పెట్టే ఇబ్బందుల వలన అక్కడ ఉండలేని పరిస్థితి ఉంది, దయచేసి మమ్మల్ని తీసుకెళ్ళండి అని చెప్పి వాళ్ళంతా కూడా అప్పీల్ చేయడం జరిగింది. అయితే ఆ కోర్ట్ ప్రొసీడింగ్స్ కానీ ఇతర లీగల్ ప్రొసీడింగ్స్ కానీ ఉన్న నేపథ్యంలో వాళ్ళు బయటకు వెళ్లే పరిస్థితి ఉంటుందని తేల్చి చెప్పిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా గోడ దూకి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది వారిని అడ్డుకొని వారందరినీ కూడా లోపలికి మళ్ళీ తీసుకెళ్లి ప్రొటెక్ట్ చేశారు. వాళ్ళని సముదాయించే పరిస్థితులు ప్రస్తుతం అధికారులు చేస్తూ ఉన్నారు. ఈ అంశం మీద హోంమంత్రి అనిత కూడా స్పందించారు. ఈ ఘటన తనని దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఏదైనా అక్కడున్న పిల్లలంతా కూడా ఆడపిల్లలు కాబట్టి వాళ్ళ సంరక్షణ అది వాళ్ళే అక్కడున్న అధికారుల బాధ్యత కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆదేశించారు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమస్యలు ఏంటన్నది అడిగి తెలుసుకొని దాని మీద ఒక నివేదికని ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి హోంమంత్రి అనిత అక్కడున్న అధికారులను అయితే ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ కేసు అంతా కూడా హల్చల్ అయింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఒక ఎంక్వైరీని కూడా ప్రభుత్వంకి ఇచ్చి ఆ నివేదికను సమర్పించాలని కోరిన నేపథ్యంలో ప్రస్తుతం పోలీస్ అధికారులంతా కూడా అసలు లోపల ఏం జరిగింది, నిజంగానే బాలికల ఆరోపణలో వాస్తవాలు ఎంతున్నాయన్న దాని మీద ఆరా తీస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అనురాధ.